వెల్కమ్ బ్యాక్ టు విద్యా స్టాక్లో ఈరోజు వన్ మోర్ మినీ లాగ్ అండి. సో లాగ్ ఏంటనేది మా బాబు చెప్తాడు. షూ ఈరోజు ఏం చేస్తున్నాం మనం? కేక్. ఏ కేక్? వెనిలా. ఓకే, వెనీలా కేక్ అంటండి. మా బాబు నాకు హెల్ప్ చేస్తాడంట, ఎలా చేయాలనేది చూపిస్తాను రండి. వెనీలా కేక్కి కావాల్సింది ఏంటంటే అండి 1 కప్పు గోధుమ పిండి. సో మీరు మైదా పిండి కూడా యూస్ చేయొచ్చు. సో నేనైతే ఇక్కడ గోధుమ పిండి యూస్ చేస్తున్నానండి, 1 కప్పు గోధుమ పిండి. సో అదే కప్పు క్వాంటిటీతోనే మనం షుగర్ పౌడర్ తీసుకోవాలి. సో చూడండి, షుగర్ పౌడర్ అన్నమాట, సేమ్ క్వాంటిటీ కప్పుతోనే తీసుకోవాలి. సో తర్వాత వెనీలా కస్టర్డ్ పౌడర్ అండి, చూడండి వెనీలా ఫ్లేవర్ ఉన్నది నేను తీసుకున్నాను. సో సేమ్ క్వాంటిటీ అండి, ఇది కూడా సేమ్ క్వాంటిటీతోనే వేయాలి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో కస్టర్డ్ పౌడర్ కూడా తీసుకోవాలండి. సో అలాగే బేకింగ్ పౌడర్ అండి. సో చూడండి బేకింగ్ పౌడర్, సో బేకింగ్ పౌడర్ కొంచెం వేయాలండి. సో అలాగే వంట సోడా పొడి కూడా కొద్దిగా వేయాలండి, వంట సోడా. సో అలాగే సాల్ట్ అండి, కొద్దిగా సాల్ట్ వేయాలన్నమాట. సో మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి జల్లెడ పట్టుకుందామండి. సో షుగర్ అయితే మా బాబు జల్లెడ పడతాడండి. సో చూడండి గైస్, మొత్తం జల్లెడ పట్టేసాం మేము. గోధుమ పిండి, అలాగే వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్, బేకింగ్ సోడా, షుగర్, అలాగే సాల్ట్ అన్నీ వేసేసాం చూడండి. సో ఇప్పుడు ఇందులోకి పాలు, పెరుగు, ఆయిల్ వేద్దాము. చూడండి మొత్తం ఇలా మిక్స్ చేయాలండి. సో చూడండి గైస్, ఇలా మొత్తం ఇలా పట్టుకుంటూ ఇలా జారి పడాలన్నమాట. సో చూడండి గాయ్స్, ఆయిల్ కూడా వేసినాము ఇందులో. చెయ్యి నేను చేస్తుంటే మా బాబు నాకు సతాయిస్తున్నాడు, నేను చేస్తా అని. సో చూడండి కేక్ ఇలా ట్రే బౌల్ ఉంటుంది కదండి, కేక్ది బౌల్. సో ఈ బౌల్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కొద్దిగా గోధుమ పిండి వేయండి ఇలా. సో మా బాబు అప్లై చేసినట్టు చూడండి ఎలా అప్లై చేసినారో. సో ఇప్పుడు ఇది ఇందాక కలిపి పెట్టింది మొత్తం ఇందులోకి వేసేద్దాము. సో ఇందులో మీరు కావాలంటే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చండి. సో నేనైతే వేయట్లేదు టూటీ ఫ్రూటీ. సో ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నేను వేయట్లేదు. సో చూద్దాం ఎలా వస్తుందో. సో చూడండి, టూటీ ఫ్రూటీ లేదు నా దగ్గర అని నేను చెప్పడం మా బాబు విన్నాడు. సో అందుకే మా బాబు ఏం చేసినాడంటే దానిమ్మ, బనానా వేసేసినాడు ఇందులో. సో తెలీదు ఎలా ఉంటుందో, టేస్ట్ కూడా తెలీదు. సో ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. టూటీ ఫ్రూటీనే కావాలా, దానిమ్మ కూడా టూటీ ఫ్రూటీ లాగానే ఉంది అని చెప్తున్నాడు. సో చూద్దామండి ఎలా వస్తుందో. సో మొత్తం వేసేసాం కదా, సో ఇంకా ఓవెన్లో పెట్టేద్దాం. సో చూడండి మా మినీ ఓవెన్లో పెడుతున్నాం ఇప్పుడు. ఓకే, ప్లేస్ చేసేసాం ఇక్కడ ఓవెన్కి. సో ఓవెన్లో అయితే పెట్టేసామన్నమాట. సో ఇక్కడైతే 180 పెట్టేసుకొని తర్వాత టైమింగ్ అయితే 30 minutes. ఓకేనండి. సో పవర్ ఆన్ అయింది. సో చూసాం ఎలా అవుతుందో తెలీదు. సో 30 minutes అయితే టైం తీసుకున్నాం, 180 అయితే టెంపరేచర్ తీసుకున్నాం. చూడండి 180 టెంపరేచర్ తీసుకున్నాం, అలాగే 30 minutes తీసుకున్నాం. సో ఎలా అవుతుందో తెలీదు. సో వెయిట్ చేద్దామండి. సో గాయస్ చూడండి, ఫైనలీ ఇలా అయింది కేక్. సో కట్ చేద్దాం దీన్ని. సో చూడండి గాయస్, ఇలా వచ్చింది కేక్, మెత్తగా భలేగా ఉంది. సో చూడండి లోపల కూడా అంతా మంచిగా కుక్ అయిపోయింది. సో బాగుందండి కేక్. సో ఫస్ట్ టైం అయినా సక్సెస్ అయ్యిందని అనుకుంటున్నా. సో సక్సెస్ అయ్యింది కదండి, సక్సెస్ అయ్యింది అనమాట. సో మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చెయ్యండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్ ప్లీజ్. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.